నేచురల్ స్టార్ నాని కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఓవైపు హీరోగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. నిర్మాతగా కూడా తనది గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. వాల్ పోస్టర్ బ్యానర్ లో వచ్చిన ప్రతి సినిమా నానికి లాభాలతో పాటుగా గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతోంది. తాజాగా విడుదలైన కోర్టు నానిని అన్ని విధాలా సంతృప్తి పరిచింది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రామ్ జగదీష్. ఇప్పుడు వాల్ పోస్టర్ బ్యానర్ లోనే మరో సినిమా చేయబోతున్నాడని టాక్. ఈసారి ఓ అగ్ర హీరోకి కథ చెప్పే ప్రయత్నంలో ఉన్నాడట జగదీష్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. నాని బ్యానర్ లో దుల్కర్ సినిమా చేస్తే ఖచ్చితంగా మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అయితే దుల్కర్ అవునన్నా కాదన్నా ఓ స్టార్ హీరో నటించడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. నాని అనుకుంటే ఎలాంటి స్టార్ హీరోనైనా ఈ ప్రాజెక్టులోకి తీసుకురాగలడు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రాబోతోంది. మరోవైపు నాని నిర్మాతగా, చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెలా దర్శకుడు. పారడైజ్ షూటింగ్ పూర్తవగానే చిరు సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈలోగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పూర్తవ్వాల్సి ఉంది. ఇక సక్సెస్ హీరోగానే కాదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా నాని తన మార్క్ ఏంటన్నది చూపిస్తున్నాడు. నాని సినిమా అంటే అది తను నటించిన సినిమా అయినా లేదంటే నిర్మాతగా చేసిన సినిమా అయినా సరే పక్కా కంటెంట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు జనాలు. అందుకే అతని సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్ హిట్ 3తో కూడా హిట్ మ్యానియా కొనసాగించారు. అయితే ఈ మధ్యనే నాని నుంచి కోర్టు సినిమా వచ్చింది. రామ్ జగదీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కోర్టు సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విషయంలో నాని మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చాడు. అయితే కోర్టు డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమాను ఏదో అలా తీసేద్దామన్నట్టుగా తీయలేదు. దాని మీద చాలా రీసెర్చ్ చేశారట. అందుకే అది జనాలకు బాగా నచ్చిందని చెప్తున్నారు. అయితే అతని టాలెంట్ గుర్తించి రామ్ జగదీష్ కు రెండో సినిమా ఆఫర్ కూడా నానినే ఇచ్చాడట. అయితే రామ్ జగదీష్ నాని ఇమేజ్ కి తగిన కథ సిద్ధం చేశాడట. నానికి కథ నచ్చితే మాత్రం రామ్ లక్కు పండినట్టే అని చెప్పొచ్చు. అయితే నానికి ఒకవేళ కొత్త కథ నచ్చినా అతను 2 ఏళ్ల దాకా బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ శ్రీకాంత్ వోదెలతో పారడైజ్ చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ మార్చ్ రిలీజ్ పెట్టుకున్నారు. సుజిత్ తో కూడా ఒక సినిమా ఉంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోతో మూవీ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు నాని. అయితే కోర్టు సినిమా తర్వాత నిర్మాతగా నాని నెక్స్ట్ సినిమా ఏమవుతుందా అన్న చర్చ మొదలైపోయింది. అంతేకాదు నాని నిర్మాణంలో సినిమా చేయాలని దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నాని చేతిలో పడితే డైరెక్టర్ గా ఫేట్ మారినట్టే అని ఫిక్స్ అయిపోయారట. నాని నిర్మాతగా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ఏమవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే నాని ఏ సినిమాతో వచ్చినా సరే తప్పకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సినిమాతోనే వస్తారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే నాని తన వాల్ పోస్టర్ సినిమాస్ మాత్రమే కాకుండా యునానిమస్ అంటూ మరో బ్యానర్ కూడా మొదలు పెట్టాడు. నానితో పాటు స్టార్స్ తో చేసే సినిమాలకు యునానిమస్ బ్యానర్ లో సినిమాలు చేయాలని ఫిక్స్ అవగా వాల్ పోస్టర్ బ్యానర్ లో మాత్రం కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఏ ముహూర్తంలో నాని నిర్మాతగా మారాలని అనిపించిందో గాని కంటెంట్ ఉన్న సినిమాలతో నాని నిర్మాతగా తన బ్రాండ్ వాల్యూని కొనసాగిస్తున్నాడు. ఇక తప్పకుండా నాని బ్యానర్ నుంచి గొప్ప సినిమాలే వస్తాయని చెబుతున్నారు. కోర్టు తరహా రియల్ కంటెంట్ సినిమాలను నాని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాడు. మరి నాని ప్రొడక్షన్ లో నెక్స్ట్ సినిమా ఏమొస్తుందో చూడాలి. నాని యునానిమస్ ప్రొడక్షన్ లో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ వోదెలా కాంబోలో సినిమా లాక్ చేసిన విషయం తెలిసిందే. పారడైజ్ సినిమా తర్వాత శ్రీకాంత్ వోదెలా చిరంజీవి సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.